కొన్ని యథార్థాల లేక కావాలనే రాజకీయంగా మాట్లాడారా? వివాదమైనటువంటి అంశాలను మరి ఆయన మాట్లాడినప్పుడు అన్న ప్రశ్న కూడా ఈ సందర్భంగా వస్తోంది. ఎస్, అన్డౌటెడ్లీ మోదీ గారు చేసినటువంటి ప్రసంగాల్లో కొన్ని అభ్యంతరకరమైన విషయాలు అని కేటగారికల్గా విపక్షానికి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు విశ్లేషిస్తున్నప్పుడు, అలాగే ఆయన ప్రసంగాలు కొంత ఉద్రేకాన్ని పెంచుతున్నప్పుడు మరి ఈ దేశ భద్రతకు భంగం రాదా అన్నటువంటి ప్రశ్న ఇక్కడ కనపడదా అని విపక్షాలు అడుగుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. బట్ ఎవరు వక్రీకరించినా, ఎవరు ఫేక్ వీడియోలను రిలీజ్ చేసినా, షేర్ చేసినా, అలాగే ప్రజల భద్రతకు భంగం వాటిల్లదా? అలాగే దేశ భద్రతకు ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఇలాంటి ఫేక్ వీడియోలు, ఇలాంటి అక్రమమైనటువంటి వ్యాఖ్యలను ఒక ప్రధాన నాయకుడు చేసినట్టుగా ప్రజల మధ్యకు తీసుకెళ్తున్నటువంటి సందర్భం ఎలాంటిది? ఇవాళ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అందరూ ఎన్నికల వైపు చూస్తున్నప్పుడు, ఏ పార్టీ ప్రజల అభిమానం పొందాలని ప్రయత్నిస్తున్నప్పుడు, అలాగే హామీలు ఇస్తూ ఆ హామీలను ప్రజలకు చేరవేసే ప్రయత్నం జరుగుతున్నప్పుడు జరిగిందేమిటి? ఫేక్ వీడియోలు. ఎక్కడ ప్రసంగం? తెలంగాణ రాష్ట్రంలో అమిత్ షా ఇచ్చినటువంటి ప్రసంగాన్ని వక్రీకరించింది ఎవరు అన్నటువంటి ప్రశ్నకు సమాధానం త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. కానీ బట్ ఢిల్లీ పోలీసులు డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అందులో కొంతమందికి, దట్టు ముఖ్యమంత్రి కూడా ఇవాళ 91 సెక్షన్ కింద ఆయనకి నోటీసులు ఇవ్వటం జరిగింది. 2 రోజుల్లో సమాధానం ఇవ్వాలన్నటువంటి ఒక హెచ్చరిక ఆ నోటీసులో కనిపిస్తోంది. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడానికి, అలాగే కాంగ్రెస్ పై బురద చల్లడానికి ఇవాళ ఎన్నికల సందర్భంగా మోదీ అండ్ ఆయన టీం చేసినటువంటి ప్రయత్నంగా అభివర్ణిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక పక్క, అలాగే ఎవరైతే దీనికి పాల్పడ్డారో, ఇంత దుస్సాహసం చేసిన వాళ్ళను వదిలిపెట్టే పరిస్థితే లేదని రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి చేసినటువంటి ప్రకటన కూడా మనం గమనించాలి. ఎనీహౌ, ఈ చర్చలో పాల్గొంటున్న 3 అతిథులను మీకు తెలియజేస్తా. ఒకరు డాక్టర్ రాజు నాయక్, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, అలాగే శ్రీమతి ఇందిరా శోభన్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, బొడిగే శోభ, మాజీ ఎమ్మెల్యే. 3కి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ మనం మాట్లాడే మాటల్లో, అలాగే ఇచ్చేటటువంటి విశ్లేషణలో లేని వాటిని సృష్టించినట్టుగా ఇవాళ ఫేక్ వీడియోల మీద మనం మాట్లాడుతున్నప్పుడు కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత మనకుంది అని గుర్తు చేస్తూ ప్రారంభిస్తూ, మొదటిగా ఇందిర గారు, ఇవాళ ఢిల్లీ పోలీసులు అని అంటే కేంద్ర అధికారం కిందే ఉంటారు, కేంద్ర పరిధిలోనే ఉంటారు. ఇవాళ పోలీసులు వచ్చి టార్గెట్ చేసినటువంటి పరిస్థితిగా నోటీసులు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. కావాలని బురద జల్లారంటారా, లేకపోతే కారణాలు ఉండే వాళ్ళు వచ్చారని అంటారా? సో ఇందిర గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి సోదరికి మరియు సోదరికి, మా బీఆర్కే ఛానల్ ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. నమస్తే. ఇవాళ ఈ చర్చ ఎందుకు మొదలైందన్నది మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ముస్లింల యొక్క రిజర్వేషన్ ఎత్తివేస్తామని మొదలుపెట్టి 1925 నుంచి ఇప్పుడు మనము 2025 కి అడుగు పెట్టబోతున్నాము. ఈ సందర్భంలో ఆర్ఎస్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క సంస్థ ఆవిర్భవించి 100 సంవత్సరాలు కాబోతున్న నేపథ్యంలో గతంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రిజర్వేషన్లను ఎత్తివేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది, రిజర్వేషన్లు ఎత్తివేయాలి అని. సో అంటే మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఈ రిజర్వేషన్ల పైన, కాన్స్టిట్యూషన్ పైన ఒక చర్చ తానే లేపింది. దాని మూలంగానే ఇవాళ ప్రజల్లో ఒక అభద్రతా భావం అన్నది నెలకొలింది. సో అంటే మీరు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రాపర్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాళ్ళకి ఆ స్థానాలు వచ్చినట్లయితే ఆటోమేటిక్ గా దీన్ని వెత్తివేసే కుట్ర అనేది ఉన్నది. కాబట్టి ఇవాళ రీసెంట్ గా అంటే మేము ఏ రోజైతే నయవంచన 5 ఏళ్ల మోసం 100 ఏళ్ల విధ్వంసం అని రేవంత్ అన్న పిసిసి ప్రెసిడెంట్ గా ఆయన ఇది రిలీజ్ చేసిన రోజు ఈ మాట చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో వాళ్ళ ఐడియాలజీలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎత్తివేయాలన్న దానికి ఇవాళ మూలానికి వాళ్ళు అది చేశారు. కాబట్టి 100 సంవత్సరాలు అయిపోతున్న సందర్భంలో 400 సీట్లు ఇవ్వమని అడుగుతున్నారు. మరి మీకు రిజర్వేషన్లు కావాలి అని అంటే కాంగ్రెస్ కావాలి, రిజర్వేషన్లు వద్దనుకుంటే బీజేపీ కావాలి, మీరు ఏది కావాలో తెలుసుకోండి అని ప్రజలకు విన్నవించాడు.
ప్రజల ముందు పెట్టారు చర్చని. కాబట్టి ఇప్పుడు అది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఇవాళ నిన్నటికి నిన్న తెలంగాణకి వచ్చినటువంటి భగవత్ గారు, ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు, ఆయన రిజర్వేషన్ లో మేము ఎత్తివేయాలనుకోవట్లేదని చెప్పే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు. ఎందుకు అసలు ఆ చర్చ ఎందుకు వచ్చింది? దానికి సంబంధించినటువంటి మూలాలు వెలికింది ఎవరు? ఇవాళ మతం గురించి మాట్లాడుతుంది ఎవరు? రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంది ఎవరు? కాన్స్టిట్యూషన్ పై అభద్రత భావన నెలకొల్పింది ఎవరు? ఇవన్నీ మీరే కదా చేసింది. ఇవాళ సోషల్ మీడియాలో ఏదో మాట్లాడినారని. ఇందిర్ గారు ఒక విషయం, ఎవరెవరు ఏ సందర్భంగా ఎన్నికల సందర్భంగా ఎందుకు మాట్లాడారో తర్వాత చూద్దాం. బట్ ఫేక్ వీడియోను సృష్టించారా లేదా అన్న దాని మీద ఎవరికైనా సందేహం ఉందా? నేను ఒక్కసారి ఇందిర్ గారు ఒక్కసారి ప్లే చేసి చూపిస్తా. ఫేక్ వీడియో అనేది అలాగే ఒరిజినల్ వీడియో అనేది రెండు మీకు ప్లే చేసి చూపిస్తా. पीसीआर की सरकार बनेगी तो एक गैर संवैधानिक एससी, एसटी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे। रिजर्वेशन को हम समाप्त कर देंगे। भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। ये अधिकार तेलंगाना के एससी, एसटी और ओबीसी का है, वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एससी, एसटी और ओबीसी का है, वो रिजर्वेशन को हम समाप्त कर देंगे। रिजर्वेशन को हम समाप्त कर देंगे। भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। ये अधिकार तेलंगाना के एससी, एसटी और ओबीसी का है, वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। भारतीय जनता पार्टी की सरकार बनेगी तो యా ఇందిర్ గారు, అలాగే ముగ్గురికి చూపిస్తున్నా నేను. ఒకటి ఫేక్ వీడియో ఉంది, రెండోది రియల్ వీడియో ఉంది. సంబడి హ్యాస్ డన్ ఇట్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. వాట్ డు యు సే? ఒక మాట, ఇప్పుడు మనము 3 days బ్యాక్ ఒక డిబేట్ చేసాం. ఆ డిబేట్ ఏంటి అని అంటే సేమ్ ఇలాగే ఏమంటారు, ఆ రోజు మాట్లాడినటువంటి విషయాలు మన్మోహన్ సింగ్ గారు మాట్లాడినారని, వీళ్ళు మాట్లాడినటువంటి మాటలను బేస్ చేసుకుని మనం ఆ రోజు డిబేట్ మాట్లాడినాం. అంటే ముస్లింలకే మొదటిగా పెట్టాలని చెప్పినాడు మన్మోహన్ సింగ్ అని, పెట్టంది కూడా మేనిఫెస్టోలో పెట్టినారని అబద్ధ ప్రచారం వాళ్ళు చేసినారు. అంటే సిస్టమ్ అందరికి ఒకటే పని చేయాలా, ఉన్నవాడికైనా లేని వాడికైనా ఒకటిగానే ఉండాలా, చట్టం అందరికి సమానమే. కాబట్టి తప్పులు ఎవరు చేసినా తప్పుగానే చూడాల్సిన అవసరం ఉంది. అంటే అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి ఇవాళ పిసిసి ముఖ్యమంత్రి గారికి నోటీస్ ఇవ్వడానికి ఇవాళ మీరు గాంధీ భవన్ కి వచ్చారు. ఇందిర్ గారు, యు ఆర్ వెరీ మెచ్యూర్డ్ పొలిటీషియన్. వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ యూ, అధికారం వాళ్ళ చేతిలో ఉంది కదా అని చట్టాన్ని వాళ్ళు ఏమి చుట్టంగా భావిస్తే కుదరదు కదా. మీకు కూడా అవకాశం ఉంది. మన్మోహన్ సింగ్ గారి వీడియోస్ ప్రవోక్ చేసో లేకపోతే ఫేక్ చేసో వాళ్ళు వైరల్ చేస్తుంటే మీరు కోర్టుని ఆశ్రయించవచ్చు కదా. ఆ పని చేశారు. అదే చెప్తున్నా, అదే చర్చ నడుస్తుంది ఇప్పుడు. అంటే అనని మాటలు అన్నట్టుగా, ముస్లింల గురించి చెప్పినట్టుగా మన్మోహన్ సింగ్ గారు అన్నారన్నట్టుగా. రెండో విషయం ఏంది, మేము హిందువుల పుస్తలను తీసి ముస్లింలకి ఇస్తామన్నట్టుగా, మేము ఆస్తులు దోచి వాళ్ళకి పెడుతున్నాం అన్నట్టుగా. ఇవాళ మాట్లాడినటువంటి విషయాలను కూడా ఎక్కడో అమెరికాలో అతను ఒక సందర్భంలో అక్కడ ఉన్నటువంటి లాను బేస్ చేసుకొని మాట్లాడినటువంటి మాటలని, ఆయన రాహుల్ గాంధీ గారు సలహాదారు కాబట్టి మీరు దీనిని ఇది కాంగ్రెస్ చెప్తున్నటువంటి మాటని అనే విధంగా ఇది కూడా క్రోడీకరించి మాట్లాడినారు. అంటే రాజకీయాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎంత దానికైనా ఎంత దేనికైనా దిగజారి మాట్లాడేదానికి వాళ్ళు అతీతం కాదని నేను చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా. రెండో విషయం ఏంటంటే, ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీలో 2018-19 ఎలక్షన్ లో నేను పనిచేసినప్పుడు ఒక సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆందోళన నియోజకవర్గంలో ఒక వీడియో నేను షేర్ చేసా. నేను దాన్ని పోస్ట్ చేయలేదు, షేర్ చేసా. దానిపైన నా మీద 4 సెక్షన్లు పెట్టినారు. నేను ఇప్పుడు ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతున్నాను నేను రోజు. అంటే సోషల్ మీడియా వచ్చేటువంటి వాటిని, నిలబడినటువంటి వాటిని కూడా వాళ్ళు కేసుగా చూపించి భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇంకో విషయం కూడా గుర్తు చేస్తా, ఇక్కడ దుబ్బాకలో బై ఎలక్షన్ జరిగిన సందర్భంలో
రగన్న ఆయన వాళ్ళ దగ్గర నుంచి అప్పుడు క్యాండిడేట్ గా ఆయన ఉన్నాడు కాబట్టి TV9 లో లేనటువంటి విషయాన్ని కూడా ఫేక్ గా TV9 లోగో వేసి కూడా ప్రచారం చేశారు. అంటే ఇట్లా అంటే వాళ్ళకి అవసరమైతే ఒకటి వాడతారు, అవసరం లేకపోతే ఇంకొకటి వాడతారు. తప్పు ఎవరు చేసినా తప్పే, నేను కాదనడు, కానీ చేయనటువంటి వాటిని చేసినారని చెప్పే విధంగా దీన్ని చిత్రీకరించి ఇవాళ ఉన్నటువంటి అన్ని ఇష్యూస్ ని పక్కకి తప్పించే విధంగా ఈ ఫేక్ ప్రచారం చేయడంలో భారతీయ జనతా పార్టీ నెంబర్ 1 అన్నది మనం గుర్తుంచుకోవాలి. పేరే ఉన్నది ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీ అని, నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఆ విషయం. కాబట్టి ఇవాళ రిజర్వేషన్ల పట్ల ప్రజలకి అభద్రతా భావానికి గురి చేస్తుంది ఎవరు అనంటే భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఉన్నవాడికి లేని వాడికి ఒక అసమానతలు క్రియేట్ చేశారు. ఈ దేశాన్ని 2గా విభజించింది వాళ్ళే, కాబట్టి సమాధానం వాళ్ళే చెప్పాలి. ఒక విషయం ఈ కార్యక్రమం సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మందికి తెలియజేయాల్సిన ఒక విషయం,